అందరికీ జై భీమ్. నేడు మన 28 తారీఖు నాడు కొండాయిపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మరి ఈరోజు 21 తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటూ మరి మన మహనీయుల సిద్ధాంతాన్ని కాపాడుకుంటూ పాదయాత్ర మొదలుపెట్టాం. మరి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే పాదయాత్రకు భారీ ఎత్తున బహుజన సంఘాలు మరి దళిత సంఘాలు కదిలి రావడం ఇది చాలా సంతోషకరమైన విషయం. మరి కులాలకు అతీతంగా ఈరోజు ఈ అడవులలో ఈ ప్రకృతులలో పాదయాత్ర చేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి దీనికి అంతటికి కారణం మరి మన తుప్పల అశోక్ అన్న గురంగా ఎంతో కష్టపడి ఉత్సాహాన్ని అందించి యువకులను ముందరకు తీసుకుపోతూ ఒక కొత్త నాయకత్వాన్ని తయారు చేసే రూపంలో మన తుప్పల అశోక్ అన్న గారు కానీ మరి మన మంచన్పల్లి సీన్ సార్ కానీ వీళ్ళు ఎప్పుడైనా సరే కూడా ఒక కొత్త నాయకత్వాన్ని ఈరోజు ఈ భారతదేశంలోని జరుగుతున్నటువంటి అణచివేతలకు మరియు మా గడ్డ మీద ముఖ్యంగా మాట్లాడుతూ ఈ బహుజనవాదాన్ని దళితవాదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాపాడుతున్నారంటే దానికి ముఖ్య కారకులే. మరి ముందల మా పెద్దన్న టైగర్ బహుజన బాంధవుడు మా కర్మూరి ఆనందన్న గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరుగా తెలిసిన విషయమే. మరి ఈరోజు ఈ పాదయాత్రను ముందుని నడిపిస్తున్న మా పెద్దన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి అలాగే ఈ ప్రోగ్రాంను డిజైన్ చేసినటువంటి తుప్పల అశోక్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మంచన్పల్లి సీన్ సార్ పొద్దున లేచి సాయంత్రం వరకు ప్రతి గ్రామం తిరిగి కమిటీ లేచి మరి ప్రజలను చైతన్యపరిచినటువంటి సీన్ సార్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు S3 టీవీ న్యూస్ ఛానల్ నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్గా సురేష్ అన్న కూడా ఎంతో కష్టపడ్డారు. మరియు T20 న్యూస్ ఛానల్ అయితే ప్రతిరోజు బహుజనవాదం కోసమే పనిచేస్తున్న ఛానల్ ఏదైనా ఉందంటే కేవలం అది T20 ఛానల్ అని కూడా నేను గర్వంగా చెప్తున్నాను. ఇతరులారా అందరు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనాలి. పెద్ద ఎత్తున 28 తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మరియు అందరు తరలి రావాలని కూడా కోరుతున్నాం. జై భీమ్.